హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజైతే మనము ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్లో మనము 15th లెసన్ అయినటువంటి లా అండ్ జస్టిస్ ఏ కేస్ స్టడీ అయితే నేర్చుకుందాం. దీంట్లో మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా ఒక 2 మార్క్స్ అయితే వస్తాయి. మీరు గమనించండి, 100% వచ్చేటువంటి మార్క్స్ దీంట్లో నుండి 1 మార్క్ టెట్లో 100 అంటే 100% వస్తుంది. అలాగే మన డిఎస్సిలో కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో మనము జస్టిస్ గురించి, అలాగే కోర్టుల గురించి ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. ఓకే, ఒకసారి చూద్దాం. ఇక్కడ రవి అనే వ్యక్తి ఉంటాడు. ఇతనేమో రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. అలాగే వాళ్ళతో పాటు ఇంకెవరు అంటారు అంటే సాంబా ఉంటారు. సాంబాకు సంబంధించిన వారు ఎవరు అని అంటే వాళ్ళ కొడుకు ఎవరు, క్రాంతి. ఓకే, వీళ్ళ ముగ్గురు మధ్యనే మన యొక్క కథ అనేది నడుస్తుంది. నేను చిన్నగా చెప్పిస్తా 1 మినిట్లోనే. రవి రియల్ ఎస్టేట్, ఇతనేమో సాంబా అనేవారు ఎవరు, ఒక కోఆపరేటివ్ సొసైటీలో ఒక సపోర్ట్ స్టాఫ్ అయిన. ఓకే, అతను ఏం చేస్తాడు, ఒక ప్లాట్ అనేది కొంటాడు. ఆ ప్లాట్ని ఎవరి దగ్గర కొంటారు, ఈ రియల్ ఎస్టేట్ రవి దగ్గర కొంటాడు. కొన్నాక ఏమవుతుంది, ఆయన రవి ఇంకోని కూడా అమ్ముతాడు ఇదే ఫ్లాట్. తర్వాత వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు కొంచెం గొడవలు అవుతాయి. సో దాని మీద ఎవరు, రవి దగ్గర పోయి అడుగుతారు. ఎవరు, క్రాంతి అలాగే సాంబా. క్రాంతి ఎవరు, వాళ్ళ కొడుకు కదా. ఇద్దరిని అడిగితే మళ్ళీ రవి ఏం చేస్తాడు, రిటర్న్గా సాంబానే కొడతాడు. సో అట్లా అవుతుంది. ఆయన కొట్టిన తర్వాత నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. కేసు పెట్టేసినాక ఇప్పుడు మనకు లెసన్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే చూద్దాం. ఫిల్ ఇన్ ద క్లేస్ అంటే ఈ కేసు ఫిల్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి చూద్దాం. ఎట్ ద పోలీస్ స్టేషన్ క్రాంతి రిజిస్టర్డ్ ఏ కంప్లైంట్ అగెనిస్ట్ రవి. ఓకే, క్రాంతి ఎవరి మీద అగెనిస్ట్గా, రవి మీద కంప్లైంట్ చేసాడు. క్రాంతి ఎవరు అంటే సాంబా వాళ్ళ కొడుకు. నాన్నకు అట్లా అయింది కదా, సో అట్లా. ఓకే, ద కంప్లైంట్ కంటైన్డ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. ఏమేమి ఉంటాయట అంటే అడ్రస్డ్ టు ద ఎస్హెచ్ఓ ఆఫ్ పోలీస్ స్టేషన్. ఓకే, ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని అంటాం మనము. దానికి సంబంధించినటువంటి మీకు ఫుల్ ఫామ్ కూడా తెచ్చాను, ఒకసారి చూడండి మీరు. ఓకే, ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఎస్హెచ్ఓ ఎవరు ఉంటారు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరు మనకు ఎస్ఐ ఆర్ ఎనీ అక్కడ ఉన్నటువంటి దాంట్లలో ఎవరు ఉంటారో వాళ్ళు ఉంటారు. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ అయితే అడ్రస్, అంటే ఇప్పుడు మనం టు ద హెడ్ మాస్టర్ అని రాస్తాం కదా, అక్కడ ఎస్హెచ్ఓకి రాయాలి. ఓకే, అప్పుడు ఈ క్రాంతి వాళ్ళ ఉన్నటువంటి స్టేషన్లో ఎవరు ఉన్నారు అంటే ఎస్ఐ ఉన్నారు. ఓకే, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఓకే, నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కంప్లైంట్. కంప్లైంట్ అంటే ఇక మనం సబ్జెక్ట్ రాస్తాం కదా, అట్లాగా డీటెయిల్స్ అసలు ఎందుకు ఇస్తున్నారు, ఏమిది సమస్య ఏంటిది అవన్నీ రాయాలి. నెక్స్ట్ డేట్ రాయాలి, టైం రాయాలి, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఆ జరిగినటువంటి సంఘటన ఎక్కడ, దాని యొక్క ప్లేస్ కూడా రాయాలి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇన్సిడెంట్, ఇదంతా కూడా రాయాలి. డిస్క్రిప్షన్ అంటే ఎలా జరిగింది, అసలు ఏమైంది అంతా. ఓకే, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద అక్యూజ్డ్, జెండర్, డీటెయిల్స్, అడ్రస్ ఇవన్నీ కూడా రాయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద విట్నెస్, ఎవరైనా సాక్ష్యాలు అంటే సాక్ష్యం ఉన్నారా వాళ్ళది కూడా రాయాలి. నెక్స్ట్ ప్రేయర్ టు పనిష్ ద అక్యూజ్ అకార్డింగ్ టు ద లా ఆర్ సెక్షన్, ఇఫ్ నోన్ ద సెక్షన్ నంబర్ కెన్ ఆల్సో బీ మెన్షన్. అతనికి ఇప్పుడు మనం అంటాం కదా గృహహింస చట్టం కింద పెట్టాలి, యా అంటే భార్యాభర్తల కేసు వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది కదా. సో ఏమైనా మీకు కేసు తెలిస్తే రాయండి, ఇఫ్ ఇన్ కేస్ మీకు సెక్షన్లు తెలిసినా కూడా రాయండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ చూసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ కంప్లైంట్, అడ్రస్ అండ్ డీటెయిల్స్, ఎవరిస్తున్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ ఇవ్వాలి, అలాగే అడ్రస్ ఇవ్వాలి, అలాగే మనకు ఏంటిది డీటెయిల్స్, ఎనీ అదర్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ లైక్ ఆల్టర్నేట్ ఇక అట్లాంటివి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారు, ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేది బుక్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అంటే ఏంటిది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే, తొలి సమాచార నివేదిక అని కూడా మనం అంటాము. ఓకే, తర్వాత వాళ్ళ యొక్క రిజిస్టర్లో తీసుకుంటారు. ఆ రిజిస్టర్లో తీసుకున్నాక హెడ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ ఎవరు, నార్మల్లీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరు, ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కేసుని దర్యాప్తు చేసుకొని రీసెర్చ్ చేసుకుంటారు. దాని తర్వాత కంక్లూషన్ ఒక దానికి ఇస్తారు. సరే, అది అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ కంప్లైంట్ టు ద పోలీస్, ఇట్ ఈస్ నెసెసరీ టు ఫైల్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎఫ్ఐఆర్ అట మనము
ఫిల్ చేయడానికి ఫస్ట్‌గా కంపల్సరీ. ఎందుకు? ఇఫ్ ఇన్ కేస్ కావాలి అని అంటే. లేదు బయట తెలుసుకుంటామంటే తెలుసుకోవచ్చు. అట్లా కూడా ఉంటది. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈస్ ఫిల్డ్, ఇట్ బికమ్స్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. మనము ఇక్కడ 2 ఉంటాయి. ఒకటేమో పిటిషన్ అని, ఇంకొకటేమో ఎఫ్ఐఆర్ అని. అంటే కేస్. పిటిషన్ ఇచ్చి అంటే మనము అతన్ని ఇప్పుడు మనకు దొరకడు కదా పైసలు ఇచ్చేటోడు. ఏమైనా మనకు అప్పులున్నాయి, ఆయన పైసలు ఇస్తలేడు, దొరుక్కుంటలేడు, ఆయన మీద పిటిషన్ వేస్తాం. పిటిషన్ వేస్తే ఆయన డీటెయిల్స్ ఇస్తే పోలీసు వాళ్ళు పట్టుకొని వస్తారు. అదొకటి. తర్వాత ఏమవుతుంది, మనం మాట్లాడుకుంటాం. లేదు అని అంటే ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. ఎఫ్ఐఆర్ బుక్ అయినాక ఆటోమేటిక్గా ఆ పని అంతా కూడా ఎవరి చేతిలో పోతుంది? పోలీసు వాళ్ళ చేతిలో పోతుంది. పోలీసు వాళ్ళ చేతిలో పోయినాక వాళ్ళే మన ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మంచిగా బుజ్జగిస్తారు. అదొకటి అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది, ద SHO విల్ దెన్ రీడ్ అవుట్ దిస్ రికార్డెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ద పర్సన్ అండ్ ఆఫ్టర్ అప్రూవల్ ద పర్సన్ విల్ సైన్ ఇట్. మనము అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ ఉందో దాన్ని ఏం చేస్తాడంటే రీడౌట్ బయటికి వినిపించుతాడు. వినిపించాక ఏం చేస్తారు, దాని మీద ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా ఏమైనా అనేది చూసుకొని దాని తర్వాత మనం సిగ్నేచర్ పెడితే దాన్ని అప్రూవల్ చేస్తారు. ఓకే, ఖచ్చితంగా వినిపించాలి. అదొక రూల్. ద అకౌంట్ ఆఫ్ ద అఫెన్స్ ఆర్ క్రైమ్ షుడ్ బి ఎంటర్డ్ ఇన్ ద స్టేషన్ హౌస్ రిజిస్టర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద FIR అండ్ a copy of the FIR given free of charge to the person making the కంప్లైంట్. ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఆ జిరాక్స్ అనేది వాళ్ళకి ఒక కాపీ అనేది ఇవ్వాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ రిజిస్టర్లో అది ఎంటర్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఇన్ ద కేస్ ద SHO రిఫ్యూజ్ టు ఫైల్ రిపోర్ట్, ద పర్సన్ కెన్ గో డైరెక్ట్లీ టు ద DSP ఆర్ మెజిస్ట్రేట్ అండ్ ఫైల్ ద కేస్. ద పర్సన్ కేస్ కెన్ ఆల్సో బీ స్పెండ్ బై ద పోస్ట్ టు దెమ్. ఏంటిదట, ఒకవేళ ఆ SIO SHO తీసుకోకపోతే మనము DSP ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మెజిస్ట్రేట్ అంటే కలెక్టరేట్కి కూడా వెళ్ళచ్చు. మనం అక్కడిపై కేసు పెట్టుకోవచ్చు. లేదు అని అంటే పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సివిల్ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు పీపుల్స్ రైట్ ఓవర్ ల్యాండ్, ప్రాపర్టీ, ఇన్కమ్ అండ్ పీపుల్స్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. సివిల్ అంటే ఏంటిది, క్రైమ్ కానటువంటివి. అంటే ఈ భూమి పంచాయతీలు, ప్రాపర్టీ, ఇన్కము, పైసలి, తర్వాత పీపుల్ రిలేషన్షిప్స్ అవి. ఓకే. తర్వాత ఇవన్నీ కూడా ఏంటి, సివిల్ పంచాయతీలు. మరి క్రిమినల్ పంచాయతీని ఏమంటామంటే ఇది డిస్ప్యూట్స్ అంటే ఏంటిది మనకు, ఐ మీన్ క్రిమినల్ డిస్ప్యూట్స్ పీపుల్ ఆర్ ఆఫ్టెన్ పనిష్డ్ విత్ ఏ జైల్ టర్మ్ వెరాస్ ఇన్ సివిల్ కేసెస్ దే మే నాట్ సెండ్ టు జైల్. ఇప్పుడు సివిల్ అంటే ఏంటిది, మనము ఈ నార్మల్ రిలేషను, ల్యాండ్ ఇవి. అదే మనకు క్రైమ్ అంటే ఏంటిది అని అంటే ఇప్పుడు డౌరీ తీసుకుంటారు, మర్డర్, థెఫ్ట్, దొంగతనాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి కింద కూడా వస్తాయి. సో అవొకటి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏంటిది, థెఫ్ట్ ఒకటి వస్తుంది, మీరు రాసుకోండి. ఇక్కడ కొన్ని అడిషనల్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, అది కూడా చూడండి. తర్వాత డెకాయిట్, అడల్ట్రేషన్, బ్రైబరీ, లంచం తీసుకోవడం, మేకింగ్ స్పీరియస్ డ్రగ్స్ ఒకటి. ఇవన్నీ కూడా దేని కింద వస్తుంది, మనకు క్రైమ్ కింద వస్తుంది, క్రిమినల్. అదే సివిల్ కింద ఏమొస్తుంది మనకు, ఇక్కడ చూసుకున్నాం కదా ల్యాండ్, తర్వాత ఇంకేంటిది మనకు రెంట్ చెల్లించకపోతే, లేకపోతే డైవర్స్, ఇవన్నీ కూడా ఏమొస్తాయి, సివిల్ కింద వస్తాయి. సో సివిల్ కింద ఏమొస్తాయి, క్రైమ్ కింద ఏమొస్తాయి అనేది ఖచ్చితంగా చూడాలి. అలాగే సివిల్ వాళ్ళు జైలుకు పోరండి, గుర్తుపెట్టుకోండి. క్రైమ్ చేసిన వాళ్ళు మాత్రమే పోతారు. అంటే క్రైమ్లో ఉన్నటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో వాటికి సంబంధించినవి ఏమైనా చేస్తే మనం జైలుకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సివిల్లో మాత్రం పోము. ఇవి డైవర్స్ తీసుకోవాలి అని అనుకుంటాను, వాడు జైలుకు పోడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అదే నువ్వు డౌరీ అడిగినావు అనుకో, వాళ్ళు ఇక ఎక్స్ట్రాలు ఏమైనా చేస్తే పంపిస్తారు, మర్డర్ చేసినావు అనుకో పంపిస్తారు, అట్లా. ఓకే, అదే గుర్తుపెట్టుకోండి. ఏ క్రిమినల్ కేస్ ఈస్ ఆల్వేస్ హ్యాండిల్డ్ బై ద పోలీస్ అండ్ నాట్ బై ద పర్సన్ హూ సఫర్డ్ ఫ్రమ్ ద క్రైమ్. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినావు, నేను నిన్ను ఏం శిక్షించలేను, పోలీస్ అది క్రిమినల్ కదా. సో క్రిమినల్ కేసెస్ ప్రతి ఒక్కటి పోలీసు ద్వారానే సాధ్యం అవుతాయి. మన సివిల్ కేసెస్ లెక్క బయటికి పోయి మాట్లాడుకోపో, పంచాయతీలో తెలుసుకోపో అని అన్నారు, తర్వాత నేను చూస్తా అన్నారు. ఓకే,
On the other hand, a civil is always lodged by the person who feels that he has suffered due to the cheating or breach of contract. ఇక్కడ ఎవరు మనకు ఇద్దరు ఆపోజిట్ ఉంటారు కదా, 1 and 2 పర్సన్స్, వాళ్ళకైతే మాట్లాడుకోండి, కాంప్రమైజ్ అయితేనేమో ఏం కాదు, లేకపోతే మేము ఎంటర్ అయ్యాక ఏడికాడికి అయిపోతుంది అని వాళ్ళు చెప్తారు. ద పోలీస్ టేక్స్ చార్జ్ ఆఫ్ ద క్రిమినల్ కేస్ బికాస్ ఇట్ ఈస్ ఎ వయలేషన్ ఆఫ్ లా మేడ్ బై ద గవర్నమెంట్. ఇన్ ఏ సివిల్ కేస్ ద వయలేషన్ ఆఫ్ అన్ అగ్రీమెంట్ బిట్వీన్ 2 people. ఇక్కడ సివిల్ అనేది 2 peopleకి, కానీ ఈ క్రిమినల్ అనేది ఏంటిది, మన చట్టానికి వ్యతిరేకమే కదా. అంటే ఇట్లా క్రిమినల్ మర్డర్ చేయడం, దొంగతనం చేయడం, ఇట్లాంటివి అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పోలీస్ డీల్ చేస్తారు. ఇంకొన్ని మనము డిఫరెన్స్ బిట్వీన్ క్రిమినల్ లా అండ్ సివిల్ లా చూసుకున్నట్లయితే, క్రిమినల్ లాలో డీల్స్ విత్ కండక్ట్ ఆర్ యాక్ట్ దట్ ద లా డిఫెన్స్ ఆర్ యాజ్ అఫెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ థెఫ్ట్, టేకింగ్ డౌరీ అండ్ మర్డర్, ఇవి వస్తే ఏమవుతుంది, క్రిమినల్ లా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సివిల్ లా చూసుకున్నట్లయితే, డీల్స్ విత్ ఎనీ హార్మ్ కాజ్డ్ టు ఏ పార్టీ డ్యూ టు బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ బై అనదర్ ఇండివిజువల్. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్, పర్చేస్ ఆఫ్ గూడ్స్ అండ్ అవర్స్. ఒకరి వల్ల ఇంకొకరికి ఏమైనా ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు ఉంటే అవి సివిల్ కింద వస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇట్ ఈస్ యూజువల్లీ బిగిన్స్ విత్ లాడ్జింగ్ ఆఫ్ అన్ ఎఫ్ఐఆర్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అండ్ దెన్ ద కేస్ ఈస్ ఫీల్డ్ ఇన్ ద కోర్ట్. ఫస్ట్ ఇది మర్డర్ ఏమవుతుంది అంటే డైరెక్ట్ ఎఫ్ఐఆర్ఏ వస్తుంది, అటెంప్ట్ మర్డర్ ఏమైనా ఉంటే. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, తర్వాత కోర్టుకు పంపిస్తారు, అదొకటి. మరి సివిల్లో ఏం చూసుకుంటాం, ఏ పిటిషన్ హ్యాస్ టు బి ఫీల్డ్ బిఫోర్ ద కోర్ట్ బై ద పర్సన్ హూ హ్యాస్ బీన్ అఫెండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ రెడ్ డిస్ప్యూట్ ఐదర్ ద ఓనర్ ఆర్ ద టెనెంట్. ఎవరైతే అద్దె కట్టేటువంటి వాళ్ళు ఉన్నారో అది పిటిషన్ వేస్తాడు, దానికి సంబంధించి అన్న అయిపోయినాకనే కోర్టుకు పంపిస్తారు, ముందు పంపించరు, అదొకటి ఉంటుంది. నెక్స్ట్ క్రిమినల్లో చూసుకున్నట్లయితే థర్డ్ పాయింట్, ఇఫ్ ఫౌండ్ గిల్టీ అక్యూజ్డ్ కెన్ బి సెంట్ టు జైల్ అండ్ ఆల్సో ఫైండ్. అతని యొక్క నేరము ఖచ్చితంగా వాడు దొంగ లేకపోతే దోషి, నిర్దోషి అని అంటాం కదా, అట్లా అతను క్రిమినల్ చేసిండు ఖచ్చితంగా అని అంటేనేమో మనం జైలుకి పంపిస్తారు, ఫైన్ కూడా ఇస్తారు, జరిమానా కూడా ఇస్తారు. ఇక సివిల్లో చూసుకున్నట్లయితే కోర్ట్ ప్రొవైడ్స్ రిలీఫ్ టు ద అఫెండ్ లైక్ ఏ హౌస్ మే బీ వెకేటెడ్ బై ద టెనెంట్ ఆర్ డ్యూస్ టు గెట్ పేడ్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, రెంట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను రెంట్ కట్టలేదు, కోర్టుకు పోయినప్పుడు ఏం చెప్తాడు, రెండు చెప్తాడు, నువ్వు పాతయాన్ని చెల్లించుకో బాబు, ఇంకేమైనా ఉంటే ఉండు, లేదంటే వెళ్ళిపో అని అంటారు. అట్లా వేకెన్సీ చేసుకొని వెళ్ళిపో, ఇట్లా చెప్తారు అన్నట్టు. ఫైన్లు గీన్లు ఏమి వేయరు, అదొకటి ఉంటుంది. నెక్స్ట్ బెయిల్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బెయిల్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటిదంటే ఎస్హెచ్ఓ మాత్రమే ఇవ్వగలుగుతాడు. అంటే ఎస్హెచ్ఓ కెన్ గివ్ బెయిల్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, మనం లాయర్ ద్వారా కోర్టుకి పిటిషన్ అంటే బెయిల్కి మంజూరు చేయడానికి అప్లై చేసుకోవాలి దరఖాస్తు. అయితే కోర్టే మనకు బెయిల్ అనేది అప్రూవల్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది ఎస్హెచ్ఓ చేతిలో ఉంటే, అంటే పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటే ఎస్హెచ్ఓనే చేసేస్తాడు. లేదు అది ఇన్బెయిలబుల్ అంటే అన్బెయిలబుల్ ఉంటే, నాన్ బెయిలబుల్ ఉంటే అప్పుడు కోర్టు చూసుకుంటుంది, అదొకటి ఉంటుంది. తర్వాత రోల్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చూసుకున్నట్లయితే ఇతను ఏంటిది, క్రిమినల్ అఫెన్స్ ఈస్ రిజిస్టర్డ్ యాజ్ పబ్లిక్ రాంగ్. దిస్ మీన్స్ దట్ ఏ క్రైమ్ ఈస్ కమిటెడ్ నాట్ ఓన్లీ అగ్నెస్ట్ ద విక్టిమ్ బట్ అగ్నెస్ట్ సొసైటీ యాజ్ వెల్. ఎవరైతే చేస్తారో అదొక్కటి అతను ఒక్కడే చేసిండని కాదు, అది సమాజాన్ని మీద ఉన్నటువంటి ప్రభావితం కూడా ఉంటుంది అని చెప్తారు. తర్వాత ప్రాసిక్యూటర్ అనేది వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ నుండి పోరాడతారు అన్నట్టు, ఏమైనా కేసెస్ ఉంటే గవర్నమెంట్ నుండి వీళ్ళు వాదిస్తారు వాళ్ళ తరపున. ద ప్రాసిక్యూటర్ హ్యాస్ నో రోల్ టు ప్లే ఇన్ ద ఇన్వెస్టిగేషన్లో ఇతనికి ఎలాంటి రోల్ ఉండదు. ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద జడ్జ్ అనేవారు ఎవరు అంటే ఎంపైర్ లెక్క. అతను ఇతని వాదన విని లాస్ట్కు ఒక బేసిస్ మీద అతని ఒపీనియన్ చెప్తాడు, లా ప్రకారం దాన్ని మనం పాటించాలి. ఓకే, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఇండిపెండెన్స్ చూసుకున్నట్లయితే దిస్ మీన్స్ దట్ ద అదర్ బ్రాంచెస్, మనం అనుకున్నాం కదా ఏంటిది, ఒకటి లెజిస్లేచర్ ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, తర్వాత జ్యుడిషియరీ ఉంటుంది. లెజిస్లేచరీ అంటే ఏంటిది, మనకు లాస్ చేస్తాం మనం. ఏంటిది లెజిస్లేచరీ అంటే పార్లమెంటు, ఎమ్మెల్యే, ఎంపీస్ వీళ్ళు అన్నట్టు. అదే మనకు ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటిది, ఎగ్జిక్యూటివ్ అంటే ఇప్పుడు మనకు ఆఫీసర్స్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్,
ఈ లెజిస్లేటివ్ చేసినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఎంఆర్ఓస్, ఐఏఎస్, ఎంపీడీఓస్ వీళ్ళందరూ దీని కిందనే వస్తుంది అన్నట్టు. ఓకే, మరి జ్యుడిషియరీ అనేది డిఫరెంట్, అది వీటి రెండింటికి భిన్నంగా. ఓకే, ఈ రెండు కూడా దీంట్లో ఎంటర్ కావు జ్యుడిషియరీలో. ఓకే, ఎగ్జిక్యూటివ్ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద జ్యుడిషియరీ, ద కోర్ట్స్ డు నాట్ కమ్ అండర్ ఎనీ గవర్నమెంట్ అండ్ డు నాట్ యాక్ట్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్కి అనుకూలంగా గాను ప్రతికూలంగా గాను ఉండదు. జ్యుడిషియరీ ఈజ్ లైక్ ఏ జ్యుడిషియరీ, అంతే, అదొక న్యాయస్థానంగానే ఉంటుంది. నెక్స్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. హోమ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. మన హోమ్ మినిస్టర్ ఎవరు ఇప్పుడు చెప్పండి? ఏ రేవంత్ రెడ్డి, అతనే. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు చెప్పండి? ఏ రేవంత్ రెడ్డి, అతనే, గుర్తుపెట్టుకోండి. చీఫ్ మినిస్టర్ ఎవరు చెప్పండి? ఏ రేవంత్ రెడ్డి, యనమల రేవంత్ రెడ్డి, అంతే. అంటే మనకు హోమ్ మినిస్టర్ లేరు అన్నట్టు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇక్కడ మనము ఫస్ట్ నార్మల్ కోడ్స్ ఉంటాయి, ఏవేంటి వాటి గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళు రవి అండ్ సాంబా దాంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఎక్కడ పోతారంటే క్రిమినల్ కేసెస్ డివిజనల్ లెవెల్ పోతారు. అందులో ఎవరు? సాంబానే గెలుస్తాడు. వాళ్ళ లాయర్ ఏం చెప్తాడు? మనం డిస్ట్రిక్ట్ కోర్టుకి పోదాం అక్కడ మంచిగా చెప్తాడు తీర్పు అని పోతారు. ఆడ కూడా వీళ్ళే గెలుస్తారు. నెక్స్ట్ హైకోర్టుకి పోతారు, ఆడ కూడా వీళ్ళే గెలుస్తారు. పోతే పోని కానీ కూర్చుంటారు. సుప్రీంకోర్టుకి పోదామా అంటే లేదు, వద్దు, ఇక ఆపేసేయి, ఇంతటితోటి సమాప్తం అని చెప్పేస్తారు. సో ఇట్లా ఉంటుంది. దాని గురించి దీని మీద మనకు పోయిన టెట్ 2025కి సంబంధించినటువంటి జూన్లో ఏం అడగలేదు, ఆ ఒక్క టెట్లోనే అడగలేదు. బట్ 2024లో జరిగినటువంటి 2 టెట్స్లలో అడిగారు. ఓకే, దీని గురించి నేర్చుకుందాం ఒకసారి. ఇక్కడ సివిల్, ఇదేమో క్రిమినల్. అత్యధికంగా కింద ఉన్నటువంటి సివిల్లో మనం జూనియర్ సివిల్ జడ్జ్ అంటాం. ఫర్ సివిల్ కేసెస్ ఎట్ డివిజనల్ లెవెల్, ఇది డివిజనల్ లెవెల్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ డిస్టిక్ లెవెల్లో చూసుకున్నట్లయితే డిస్టిక్ కోర్ట్, దాన్నే మనం డిస్టిక్ కోర్ట్ ఫర్ సివిల్ కేసెస్ అంటాం. అంటే ఇది గుర్తుపట్టడంలో ఈజీ, దాని పేర్లోనే ఉంటుంది సివిల్ అని. మరి దానికి అపోజిట్ ఉన్నటువంటి ఈ సెషన్స్ కోర్ట్, అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్ ఆర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫర్ క్రిమినల్ కేసెస్ ఎట్ డివిజనల్ లెవెల్. ఇక్కడ చూడండి, అసిస్టెంట్స్ ఏమని ఇస్తాడు క్వశ్చన్ అంటే, ఫలానా ఈ వ్యక్తికి చేసిండు, డివిజనల్ లెవెల్కి పంపిండు, కొట్టిండు, చంపిండు, అంటే టెట్లో వచ్చేటువంటి క్వశ్చన్. అతనికి ఏ కోర్టుకు తీసుకోపోతాడు? లేకపోతే ఈ రెంట్ కట్టలేదు ఈ అబ్బాయి, లేకపోతే నువ్వు రెంట్ కట్టలేదు, నిన్ను ఏ కోర్టుకు తీసుకోపోతారు? ఇట్లా అడుగుతారు అప్లికేషన్ మోడల్లో. నేను చెప్పినా కదా 2024లో వన్ ఆఫ్ ద రిపీటెడ్ క్వశ్చన్. మనకు గుర్తుపెట్టుకోండి, తెలుగులో వర్షంకి సంబంధించినటువంటి పల్లా దుర్గయ్య గారి కవి పరిచయం లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. యుద్ధకాండకు సంబంధించినటువంటి బుద్ధారెడ్డి అని అంటాం కదా, గోన గన్నారెడ్డి అంటే అల్లు అర్జున్ ఆ సినిమా. దీంట్లో గోన బుద్ధారెడ్డి ఏదైతే ఉడతా సాయం మన లెసన్ ఉంటుంది తెలుగులో, ఆ లెసన్ల నుండి మార్కు ఖచ్చితంగా వస్తుంది. శిల్పి లెసన్ నుండి గుర్రం జాస్వ గురించి, ఈ 3 తెలుగులో మార్కులు అంటే అవి లేని ఉండదు క్వశ్చన్ పేపర్, అట్లా ఉంటుంది అన్నట్టు. గుర్తుపెట్టుకోండి, కొన్ని గన్ షాట్స్ అన్నట్టు. ఇప్పుడు మనం ఈవీఎస్లో చూసుకున్నట్లయితే రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి ఉంటుంది. దానికి క్వశ్చనే ఉండదు, అంటే ఏమంటారు, టెట్టే ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది అట్లాంటి క్వశ్చన్. అట్లా సెషన్స్ కోర్టు ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్, మధ్యలో స్పెషల్ కోర్ట్ లేకపోతే చిల్డ్రన్స్ కోర్ట్, అంటే బిలో 18 ఉన్న వాళ్ళకు సపరేట్ కోర్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఒక్కసారి మీరు చదువుకోండి, నేను ఎంత సోది చెప్పినా మీకు అర్థం కాదు, మీరు చదువుకున్నదే బాగుంటుంది. నెక్స్ట్ హైకోర్టు ఉంటుంది, నెక్స్ట్ సుప్రీంకోర్టు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము ఇక్కడ అప్పీల్ ఉంటే, అంటే ఇది మనకు హైకోర్టు మీకు చూపెట్టడానికే నేను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ పేజ్లో అంతా ఏం మ్యాటర్ లేదు మనకు. ఇది మనకు తెలంగాణ హైకోర్టు అండి. ముందు ఆంధ్రప్రదేశ్ అండి తెలంగాణ ఇద్దరికి ఇదే ఉండే. ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కదా, తెలంగాణ విడిపోయింది కదా, తెలంగాణకు సెపరేట్. ఓకే, ఇది మనకు హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్లో ఉంది, అదొకటి. నెక్స్ట్ ఒక యాక్ట్ గురించి, అంటే ఏమంటాం, ఒక
చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్పెషల్గా చేసినటువంటి పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ చాలా చాలా ప్రమాదమైనటువంటి యాక్ట్. హూ ఆర్ 18 బిలో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ యాక్ట్ ద్వారా. ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ పోక్సో యాక్ట్ 2012లో జరిగిందట. 2012లో ద పోక్సో యాక్ట్ ఈజ్ ఏ కాంప్రిహెన్సివ్ లా టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ ద సెక్సువల్ అఫెన్సెస్ త్రూ చైల్డ్ ఫ్రెండ్లీ మెకానిజమ్స్. ఏంటిదట, మీరు నాకు తెలిసి ఏం సినిమా అది, కోర్టు సినిమా, ప్రేమలు అనే పాట ఉంటుంది కదా మంగపతి, దాంట్లో పోక్సో యాక్ట్ గురించి నడుస్తుంది అంతా. సో ఈ మూవీస్ కూడా చూడాలి, చాలా మనకు ఇన్ఫర్మేటివ్ ఉన్నటువంటివి ఖచ్చితంగా చూడాల్సిందే. అలాంటివి చూస్తే మనకు ఒక నాలెడ్జ్ గెయినింగ్ ఉంటుంది. అంటే మంచివి చూడాలి, చెడ్డవి వదిలేయాలి. అంటే మంచివి పట్టుకురావాలి సినిమా థియేటర్ నుండి. ఓకే, ద చైల్డ్ హూ ఫేసెస్ అబ్యూస్ ఆర్ ద క్రైమ్ షుడ్ బ్రింగ్ ఇట్ టు నోటీస్ టు దేర్ పేరెంట్స్ ఆర్ కేరింగ్ అడల్ట్ ఇమీడియట్లీ. మీకు ఏమైనా పిల్లలకి ఏమైనా ఇబ్బందికరంగా ఏమైనా ఎవరైనా ప్రవర్తిస్తే అది ఖచ్చితంగా పేరెంట్స్కి లేకపోతే అక్కడ ఉన్నటువంటి గార్డియన్స్కి అయితే చెప్పాలి. దీని మీద క్వశ్చన్స్ వచ్చిందా అంటే 100% డిఎస్సిలో ఒకటి వచ్చింది, ప్రతి టెట్లో ఒకటి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మొన్న జరిగినటువంటి 2025 లాస్ట్ 27 ఐ థింక్ జూన్ ఆసిఫాబాద్ వాళ్ళది కావచ్చు, దాంట్లో ఇది అడిగారు పోక్సో యాక్ట్ గురించి. ఓకే, ద పేరెంట్స్ ఆర్ కేర్ టేకర్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ టు ద పోలీస్ స్పెషల్ జ్యుడిషియల్ పోలీస్ యూనిట్ విచ్ ఈస్ ఏ పోలీస్ ఫర్ చిల్డ్రన్ అవైలబుల్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఫర్ కాల్ 1098. ఇది డిఎస్సిలో అడిగారు. చైల్డ్ హెల్ప్ లైన్కి సంబంధించినటువంటి నెంబర్ ఏంటిది, 1098. ఇది అడగడం జరిగింది డిఎస్సిలో, అలాగే టెట్లో కూడా అడిగారు. పోక్సోకు సంబంధించినటువంటి ఈ ఫంక్షన్ ఏంటిది అని కూడా అడిగారు. సో ఇక్కడ ఇట్లా మనకైతే అడుగుతున్నారు. ద స్పెషల్ కోర్ట్స్ అండ్ జడ్జెస్ అపాయింటెడ్ ఫర్ దిస్ ఇష్యూ గివ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు ద స్టేట్మెంట్ ఆఫ్ ద చైల్డ్ విక్టిమ్స్. ఓకే, చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ కూడా ఇస్తారట. సో ఇట్లయితే మనకు ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం 16th లెసన్లో కూడా మనకు మంచి ఎక్స్ప్లెనేషన్ తోటి వస్తా. మీరైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.